వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ప్రజానాట్య మండలి రాష్ట్ర శిక్షణ తరగతులు జయప్రదం చేయండి. ప్రజానాట్య మండలి రాష్ట్ర శిక్షణ తరగతులు నవంబర్ 7, 8, 9 తేదీలలో కడప నగరంలో యూటీఎఫ్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి కడప నగరం కన్వీనర్ సిపి వరలక్ష్మి బాలా చెన్నయ్య తెలిపారు. గురువారం ఉదయం ప్రజానాట్య మండలి జిల్లా కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులో పెన్షన్ ఇవ్వాలన్నారు. కళాకారులకు ఇంటి స్థలాలు, పక్క గృహాలు మంజూరు చేయాలని కోరారు. కళాకారులకు సంగీత వాయిద్య పరికరాలు మంజూరు చేయాలని కోరారు. కళాకారులకు ప్రభుత్వ కాంప్లెక్స్ గదులు కేటాయించాలని తెలిపారు. కళాకారులకు శిక్షణ సదుపాయాలు, వసతులు కల్పించే వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప నగరం ప్రజానాట్య మండలి కో కన్వీనర్ సుబ్బారాయుడు, హరికృష్ణ, సాయిప్రియ, జిల్లా కో కన్వీనర్ సిపి రమణ, సలహాదారులు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజానాట్య మండలి అనుకోవడం, ఎవరైతే పాటలు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు పాటలు నేర్పిస్తాం. అలాగే డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్స్ ద్వారా మనం డ్యాన్స్ నేర్పిస్తాం. నటన నేర్చుకోవాలనుకున్నా కూడా నటన నేర్పిస్తే నాటికలు ఇవన్నీ నేర్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాము, 2025 నవంబర్ 7, 8, 9 తేదీలలో కడప జిల్లాలోని కడప నగరంలో యూటీఎఫ్ భవన్ నందు ఈ యొక్క రాష్ట్ర శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ మన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగినటువంటి శిక్షకులు వచ్చి మనకు ఈ యొక్క కళారూపాలన్నీ నేర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు కూడా కళల నైపుణ్యాన్ని పెంచుకోండి. అట్లాగే ప్రజా కళల యొక్క విశిష్టతను మీరు అర్థం చేసుకొని ప్రజలను చైతన్యవంతం చేసి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల పట్ల, అవకతవకల పట్ల, అసమానతల పట్ల మనం చైతన్యవంతమై ప్రజలందరినీ చైతన్యవంతం చేసి వాళ్ళను సక్రమైన మార్గంలో ఉంచడానికి వరకట్నము, మూఢాచారము, రకరకాల ఇటువంటి పరిస్థితుల నుండి ప్రజలను మనం మేల్కొల్పి చైతన్యపరచడానికి కావాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్నటువంటి యొక్క కళారూపాలను రాష్ట్ర శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం.